Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. నమస్తే. అన్నామలై భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేశారు. తమిళనాడు భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పార్టీకి రాజీనామా చేసేసి కొత్త పార్టీ పెట్టబోతున్నాడు అని ఏదైతే ప్రచారం జరుగుతుందో, సో అందుకు అనుగుణంగానే పరిణామాలు కూడా ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. నేరుగా ఢిల్లీ వెళ్ళినటువంటి అన్నామలై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ, మరొక కీలక నాయకుడు బిఎల్ సంతోష్ గారితో కలిసి 5 పేజీల తన రాజీనామా లేఖను సమర్పించినట్టుగా తెలుస్తోంది. అయితే మనకి ఇప్పటివరకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్, భారతీయ జనతా పార్టీ ఇంకా ఈ రాజీనామాను యాక్సెప్ట్ చేయలేదు. మీకు రాజ్యసభ పదవి కూడా ఇస్తాం, మీరు పార్టీలోనే ఉండండి, మీరు భావోద్వేగంలో ఏ తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు, పార్టీలోనే ఉండండి, మీకు ఇంకా అదనపు బాధ్యతలు అప్పగిస్తాం అని చెప్పినప్పటికీ కూడా సున్నితంగా వాటిని తిరస్కరించినట్టుగా తెలుస్తుంది. నా రాజీనామాను ఆమోదించండి అని చెప్పి ఆయన అడిగినట్టుగా తెలుస్తుంది. ఈ సాయంత్రం అమిత్ షాతో కూడా అన్నామలై భేటీ కాబోతున్నాడు అన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అగ్ర నాయకులు బుజ్జగించిన తను ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నాడు, రాజీనామా లేఖను ఇచ్చేశాడు. ఏదన్నా బుజ్జగింపులు జరిగినా సరే తన నిర్ణయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండబోదు అని చెప్పి చాలా క్లియర్గా ఆయన వ్యవహార శైలిని బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పటికీ ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. సో డెఫినెట్గా అమిత్ షాని కలిసినా లేకపోతే ఇంకెవరిని కలిసినా కానీ నేను ఇక భారతీయ జనతా పార్టీకి నాకు ఎలాంటి సంబంధం ఉండదు, నేను భారతీయ జనతా పార్టీలో ఉండలేను, నేను నా భవిష్యత్తు కార్యాచరణను అతి త్వరలోనే ప్రకటిస్తానని చెప్పి ఆయన ఈ మధ్యకాలంలో చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొన్న ఢిల్లీకి నిన్న ఈవినింగ్ వెళ్ళేటప్పుడు కూడా ఎయిర్పోర్ట్లో మాట్లాడుతూ ఇట్లా కొత్త పార్టీ పెడుతున్నారని చెప్పి ఒక చర్చ వినిపిస్తూ ఉంది. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది అంటే ఆయన కొట్టిపారేలా, నేను పార్టీ పెట్టడం ఏంటి, నేను అసలు కొత్త పార్టీ నా ఆలోచన లేదు, ఇలా ఏం చెప్పలేదు ఆయన. ఇవన్నీ కూడా 1-2 రోజుల్లో మీకు క్లారిటీ ఇస్తాను అని మాత్రం చెప్పి ఆయన ఫ్లైట్ ఎక్కి ఢిల్లీలో ల్యాండ్ అయినటువంటి పరిస్థితి ఉంది. సో ఈయన బ్యాక్గ్రౌండ్ అంటే ఈయన ట్రాక్ రికార్డ్ను ఒక్కసారి మనం పరిశీలిస్తే, ఇతను అన్నామలై 2011 కర్ణాటక క్యాడర్ ఐపీఎస్ ఆఫీసర్. చాలా కొద్ది కాలంలోనే ఆయన తన పదవికి రాజీనామా చేసేసి ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో 2019వ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయ్యారండి. భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన తర్వాత 2 వారాలకే రాష్ట్ర ఉపాధ్యక్ష పదవి భారతీయ జనతా పార్టీ ఇచ్చింది తమిళనాడులో. అసలు భారతీయ జనతా పార్టీకి సరైనటువంటి ఉనికే లేదు, సరైనటువంటి ఓట్ బ్యాంకే లేదు. భారతీయ జనతా పార్టీకి ఆదరణ అంతంత మాత్రం, ఓట్లు కూడా వేళ మీద లెక్కపెట్టే పరిస్థితి. తర్వాత 2 వారాలకి ఆయనకు ఉపాధ్యక్ష పదవి ఇచ్చిన తర్వాత 2 ఏళ్లకు అంటే 2021వ సంవత్సరంలో ఆయనకి ఏకంగా రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అధ్యక్షుడు అయిన తర్వాత 2021 జూలైలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టి 2025 ఏప్రిల్ వరకు దాదాపు 4 సంవత్సరాల వరకు ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తమిళనాడులో వ్యవహరించారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ 4 సంవత్సరాల కాలంలో మొత్తం ఇటు పంటి కింద రాయిలా మారాడు అధికార పక్షానికి. భారతీయ జనతా పార్టీ అంటే ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వం మీద ఇరుకును పెట్టడానికి ఆయన అనుసరించినటువంటి విధానాలు, ఆయన చేసినటువంటి పోరాటాలు, సో భారతీయ జనతా పార్టీకి ఒక కొత్త ఊపుని, ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని తమిళనాడులో తీసుకొచ్చాయి. అన్నామలై అక్కడ భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడు అయిన తర్వాత, ఆ తర్వాత 2025లో ఏప్రిల్లో ఎప్పుడైతే ఆయన పదవీకాలం పూర్తయిపోయిందో, అంటే పూర్తి అయింది అనటం కంటే పూర్తయ్యేలా చేశారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ తమిళనాడులో అధికారంలోకి రావాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేసింది. భారతీయ జనతా పార్టీ అసలు సౌత్లో ఏ రాష్ట్రంలో కూడా పూర్తి స్థాయిలో అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి లేదు. సౌత్లో రాష్ట్రాలని అధికారంలోకి రావడానికి, రాష్ట్రాలను పెంచుకోవడానికి శతవిధాల ప్రయత్నం చేస్తుంది. సో డిఎంకే అధికారంలో ఉంది, సో అన్నాడీఎంకే ప్రతిపక్షంలో ఉంది. అన్నాడీఎంకేతో కలిసి తమిళనాడు రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చెప్పి ప్రయత్నంలో భాగంగా అన్నాడీఎంకేను సంప్రదించినప్పుడు అన్నాడీఎంకే ఒక కండిషన్ పెట్టింది. సరే, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి మాకు ఇబ్బంది లేదు, కానీ ఒక విషయంలో మాత్రం మా కండిషన్కి మీరు ఒప్పుకొని తీరాల్సిందే. ఆ కండిషన్ ఏంటి? అన్నామలైని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి నుంచి తొలగించాలి. ఇది అన్నాడీఎంకే పెట్టిన కండిషన్.
అన్నామలై అనే వ్యక్తి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా ఉండకూడదు, మొదటి కండిషన్. రెండో కండిషన్, అసలు అతను పోటీ చేయకూడదు. ఇప్పుడు 2026లో జరిగినటువంటి ఎలక్షన్స్లో అతను పోటీ చేయకూడదు, అతని మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో అనుచరులు వాళ్ళకు కూడా టికెట్లు ఇవ్వకూడదు. ఈ రెండు కండిషన్స్కి ఓకే అయితే చెప్పండి, భారతీయ జనతా పార్టీతో మేము పొత్తు పెట్టుకుంటామని చెప్పి పళనిస్వామి చాలా క్లియర్గా భారతీయ జనతా పార్టీకి ఒక డైరెక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి, ఒక కండిషన్ పెట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా అధికారంలోకి రావాలని చెప్పి ఉవ్విళ్ళూరుతుంది కాబట్టి తమిళనాడులో అన్నాడీఎంకే సాయంతోనైనా ఏదో రకంగా గట్టెక్కాలి, పవర్ చేజెక్కించుకోవాలని చెప్పి తప్పిస్తున్నటువంటి నేపథ్యంలో అన్నాడీఎంకే పెట్టినటువంటి కండిషన్లకి భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం ఒప్పుకుంది. అన్నట్టుగానే అన్నామలైని అధ్యక్ష పదవి నుంచి దించేశారు. టికెట్ కూడా ఇవ్వలేదు, వాళ్ళ అనుచరులకు కూడా టికెట్ ఇవ్వలేదు. ఎప్పుడైతే ఆయన అధ్యక్ష పదవి నుంచి దిగిపోయాడో భారతీయ జనతా పార్టీ ఉనికి ఇంకా ప్రశ్నార్థకమైపోయినటువంటి పరిస్థితి ఉంది. అసలు పళనిస్వామి అన్నాడీఎంకే ఎందుకంత పట్టుబట్టాడు అంటే, ఈయన అన్నామలై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత అధికార డిఎంకే మీద వాళ్ళు చేసినటువంటి అవినీతి అక్రమాల మీద ఆధారాలతో సహా ప్రెస్ మీట్లు పెట్టి జనంలోకి వెళ్ళి పెద్ద ఎత్తున ఉద్యమం చేశాడు. అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి అన్నాడీఎంకే మీద ఎప్పుడో జయలలిత దగ్గర నుంచి ఇప్పుడు ఉన్నటువంటి పళనిస్వామి వరకు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా దోచేశారు, ఏ విధంగా అక్రమాలు చేశారు, ఏ విధంగా కబ్జాలు చేశారు, ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారు, వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు వీళ్ళ మీద కూడా పోరాటం చేశారు అవినీతి మీద. సో జయలలిత దగ్గర నుంచి నా వరకు అవినీతి చేశారని చెప్పి ఇంత ప్రచారం చేస్తున్నటువంటి ఈ అన్నామలైతో భారతీయ జనతా పార్టీ ఉన్నంతకాలం, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా అతను ఉన్నంతకాలం మేమైతే మీతో పొత్తు పెట్టుకోం. సో ఇంత రెబల్గా ఫైట్ చేశాడు కాబట్టి, ఇంత గొప్పగా భారతీయ జనతా పార్టీ తరఫున తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షానికి అధికార పక్షానికి ఏకులో మేకయ్యాడు కాబట్టి, పంటి కింద రాయ్యాడు కాబట్టి, ఇంత తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఒక ఉద్యమం నడిపించాడు కాబట్టి అంత కోపం పెట్టుకుని అన్నాడీఎంకే అతన్ని పదవుల నుంచి తొలగించింది. సో ఈ బాధ ఎక్కువ ఉంది, అన్నామలైకి బాధ ఎక్కువ ఉంది. సో కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఉంటే నాకు భవిష్యత్తు లేదు, నేను భారతీయ జనతా పార్టీకి ఎంతో సేవ చేశా, ఎన్నికల సమయంలో నాకు ఇంకా కీ రోల్ ఇవ్వాల్సినటువంటి భారతీయ జనతా పార్టీ అన్నాడీఎంకేతో చేతులు కలిపి నన్ను పూర్తిగా నా పదవి నుంచి తొలగించేసి నాకు సరైనటువంటి పాత్ర లేకుండా కీలకమైన ఎన్నికల సమయంలో చేసిందని చెప్పి ఆ బాధ, ఆ అసంతృప్తి, ఆ ఆవేదన ఇతనిలో ఉంది. సో ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ ఫలితాలు చూసిన తర్వాత, ఎందుకంటే విజయ్ టీవీకే పార్టీని పెట్టడం, టీవీకే పార్టీ అద్భుతమైన విజయం సాధించడం, ఆయన ముఖ్యమంత్రి కావటం, తమిళనాడు ఎన్నికల్లో బీజేపీకి వచ్చినటువంటి ఫలితాలు ఇవన్నీ చూసిన తర్వాత భారతీయ జనతా పార్టీకి ఇక తమిళనాడులో భవిష్యత్తు లేదు అని చెప్పి చాలా క్లారిటీ వచ్చేసింది అతను కూడా. సో అందుకే నేను ఒక కొత్త పార్టీ పెడితేనే నాకు భవిష్యత్తు ఉంటుంది. సో ఒక మంచి నాయకుడిని తమిళ ప్రజలు ఏ విధంగా ఆశీర్వదిస్తారు, ఏ విధంగా ప్రేమ చూపిస్తారు, ఏ విధంగా అవకాశాలు కల్పిస్తారనేది విజయ్ ఒక మంచి ఎగ్జాంపుల్గా ఉన్నాడు. కాబట్టి నేను కూడా అదే తరహాలో ఒక కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తేనే భవిష్యత్తు ఉంటుందని చెప్పి ఆయన తలిచాడు. సో దాంట్లో భాగంగానే ఇక భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసేసి జూన్ 15వ తారీఖులోపు ఆయన తన కొత్త పార్టీని అనౌన్స్ చేసే అవకాశం ఉంది. మక్కల్ సేవై కట్చి అంటే ప్రజాసేవ పార్టీ అని చెప్పి ఈ పేరును పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా 2-3 పేర్లు కూడా ఉన్నాయి. సో ఏదో ఒకటి అతి త్వరలోనే ఫైనల్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికి భారతీయ జనతా పార్టీకి అన్నామలై రాజీనామా చేసేసాడు. మరి పార్టీ ఎప్పుడు, ఆ ముహూర్తం ఏంటన్నది కూడా అతి త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి.